Hi students. So today we are discussing about sample program structure. So sample programming structure of PHP. సో పిహెచ్పి యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అలానే వేటి మధ్యలో మనం ఆ లాజిక్ అనేది ఇన్బిల్డ్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో బిఫోర్ దట్ ఆల్రెడీ మనం పిహెచ్పి ఈజ్ ఏ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ హెచ్టిఎంఎల్ కోడింగ్ అండ్ సమ్ సి లాంగ్వేజ్ సేమ్ లైక్ సి లాంగ్వేజ్ సింటాక్స్ని మనం యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ స్టార్టింగ్ విత్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్తో మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్తో ఓపెన్ చేస్తూ ఉంటాం. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మనం హెడ్ ట్యాగ్ సేమ్ మనం హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఎలా అయితే రైట్ చేస్తామో సేమ్ అలానే మనం ఇక్కడ రైట్ చేయడం జరుగుతుంది. సో హెచ్టిఎంఎల్ హెడ్ మనకి ఆఫ్టర్ దట్ లాస్ట్లో ఎండ్ చేసేటప్పుడు కూడా మనం సేమ్ లాంగ్వేజెస్తో ఎండ్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ హెడ్. సో ఆఫ్టర్ దట్ హెచ్టిఎంఎల్ హెడ్ తర్వాత మనకి యూజ్ చేసే సెక్షన్ టైటిల్ సెక్షన్. సో టైటిల్ సెక్షన్లో టైటిల్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ ప్రోగ్రామ్, దట్ ఈస్ టైటిల్ క్లోజ్. సో దిస్ ఈజ్ ఓపెనింగ్ ట్యాగ్ అంటాం, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటాం. సో హెచ్టిఎంఎల్ బేసిక్స్లో మనకి ఇవన్నీ తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్తో మనకి వర్క్ అయిపోయింది కాబట్టి హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం, దట్ ఈస్ హెడ్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది. హెచ్టిఎంఎల్ అనేది ద ఫస్ట్ సెక్షన్. సో ఎంటైర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ స్టార్టింగ్ బాడీ సెక్షన్, దట్ ఈస్ బాడీ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ హియర్ వీఆర్ యూజింగ్ పిహెచ్పి. సో పిహెచ్పి మెయిన్గా మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే యాంగులర్ బ్రాకెట్స్, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి. సో ఇలా మనకి స్టార్ట్ అవుతుంది. అప్ టు మీరు ఎంతవరకు ప్రోగ్రామ్ రాస్తారో అంతవరకు ప్రోగ్రామ్ రాసిన తర్వాత అగైన్ క్వశ్చన్ మార్క్ యాంగులర్ బ్రాకెట్తో మనకి పిహెచ్పి ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. సో హియర్ వీఆర్ యూజింగ్ సమ్ పిహెచ్పి లాజిక్స్, పిహెచ్పి ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్. సో పిహెచ్పి యాంగులర్ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి స్టార్ట్ అయిన తర్వాత మనకి క్వశ్చన్ మార్క్ అండ్ యాంగులర్ బ్రాకెట్తో క్లోజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద పిహెచ్పి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఆఫ్టర్ దట్ బాడీ ఓపెన్ చేసాం, సో నెక్స్ట్ బాడీ క్లోజ్ చేస్తున్నాం. హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసాం, సో నెక్స్ట్ హెచ్టిఎంఎల్ క్లోజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ వచ్చి మనకి జస్ట్ నార్మల్గా రాస్తాం, బట్ క్లోజింగ్ వైపు వచ్చేసరికి యాంగులర్ బ్రాకెట్లో స్లాష్ అండ్ ట్యాగ్ నేమ్ మెన్షన్ చేయాలి ఉంటుంది. సో దట్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్, దిస్ ఈజ్ ఓపెనింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్కి ఆఫ్టర్ దట్ మనం క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏ ప్యారలల్గా ఏ సెక్షన్ వైజ్ అయితే ఓపెన్ చేస్తూ వచ్చామో అదే సెక్షన్ వైజ్ మనం క్లోజ్ చేస్తూ వెళ్ళాలి. సో అక్కడ కొంచెం కేర్ఫుల్గా మనం ఈ ట్యాగ్స్ అన్నిటిలో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేసుకుంటూ ఇన్బిల్ట్ ఆఫ్ ది బాడీ ట్యాగ్ మనం పిహెచ్పి లాజిక్ని పెర్ఫామ్ చేయాలి. సో దిస్ ఈస్ ద శాంపుల్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఫర్ పిహెచ్పి. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పిహెచ్పి. సో ఈ పిహెచ్పి యూజ్ చేసి మనం మెయిన్గా ఏమేమి అప్లికేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే అక్కడ కొంతమంది కొన్ని పెర్ఫార్మెన్సెస్ అనేవి ఇస్తూ ఉంటారు, బట్ అందులో బాగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన అప్లికేషన్స్ అనేవి మనం ఈరోజు చూద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ పిహెచ్పి. సో ఫస్ట్ it performs system functions. For example, system functions means create, open, read, write and close. Some system functions perform చేస్తూ మనం ఈ పిహెచ్పిలో పెర్ఫామ్ చేసుకోవచ్చు. అలానే ఇట్ హ్యాండిల్స్ ఫార్మ్స్. సో ఫార్మ్స్ అనేవి మనం ఎక్కడ చూస్తాము, వెబ్ టెక్నాలజీలో చూస్తాం, దట్ ఈస్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో చూస్తాం. సో అందులోనే ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ పిహెచ్పిలో కూడా మనం ఫార్మ్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వీ కెన్ యాడ్, డిలీట్, మోడిఫై ఎలిమెంట్స్. మన డేటాబేస్లో సేమ్ ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ మనం ఆల్రెడీ
ఎస్క్యూఎల్ అవన్నీ నేర్చుకుంటాం. సో సేమ్ అలానే ఇక్కడ కూడా యాడ్, డిలీట్, మోడిఫై ఆప్షన్స్ అనేవి మనం డేటాబేస్లో త్రూ పిహెచ్పి ద్వారా మనం పెర్ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ అప్లికేషన్. సో నెక్స్ట్ cookies. We can access cookies by using PHP. We can access cookies. నెక్స్ట్ వన్, మనకి కొన్ని పర్పసెస్లో కొంతమంది యూజర్స్ వరకు మాత్రమే మనం యాక్సెస్ అనేది ఇస్తూ ఉంటాం. సో అలానే బై యూజింగ్ పిహెచ్పి మనం సమ్ వెబ్ పేజెస్ని కానీ మన డాక్యుమెంట్, మన ప్రాజెక్ట్కి సంబంధించిన సమ్ పేజెస్ని మనం ఏంటి అంటే కొంతమంది యూజర్స్ నుంచి మనం రిస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ కూడా మనకి ఈ పిహెచ్పిలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిస్ట్రిక్ట్ some users to access some pages. సో కొన్ని పేజెస్ నుంచి కొంతమందిని మనం ఏం చేయొచ్చు అంటే బై యూజింగ్ పిహెచ్పి రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఇందులో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఈజ్ వీ కెన్ ఎన్క్రిప్ట్ డేటా బై యూజింగ్ పిహెచ్పి. ఇట్ కెన్ ఎన్క్రిప్ట్ డేటా. సో మనకి ఎన్క్రిప్షన్ అనేది నెట్వర్కింగ్లో ఎక్కువ వింటూ ఉంటాం. సో అలా ఏంటంటే డేటాని మనం ఈజీగా ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ PHP. The next class we are discussing about variables. Okay, thank you.